చాలామంది ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు. పబ్లిక్ రావాలంటేనంట ఏం చేయాలంట, కొంచెం వర్షిప్లో డ్యాన్స్లు వేయాలంట. ఏం చేస్తారట, ఇలా సూటిప్పట తప్పక చెప్పదు, నేను చెప్తున్నాను, ఎందుకంటే ఎవడో చెప్పకపోతే ఇంకెవడో చెప్పాలి కదండి. సూటిప్పిల ఇలా గిర్రా గిర్రా తిప్పితేనట, పాస్టర్ గారే సూటిప్పిల గిర్రా గిర్రా తిప్పితే ఈ కుర్రోళ్ళు ఇంకేమి ఇప్పుతారు చెప్పండి. సొక్కాలు ఇప్పేశారు ఇక మొత్తం. ఒక్కరి చేతుల్లో బైబిల్ లేదు, ఒక్కరికి వాక్యం లేదు. మళ్ళీ అడుగుతాడు, మత్తయి సువార్త ఎక్కడ ఉంటుందో తెలియదు ఆడి ముఖానికి. వీడు వర్షిప్ చేయడానికి సొక్క ఇప్పేయాడండి వీడు. ఈ సిగ్గులేని వాళ్ళందరూ వర్షిప్ చేసి అన్నారట, ఇది డేవిడ్ వర్షిప్ అని. డ్యాన్స్ పేవ్ డ్యాన్స్ డేవిడ్ వర్షిప్పా? ఈ డ్యాన్స్ పేవ్ డ్యాన్స్ డేవిడ్ వర్షిప్ ఎలా అవుద్ది? రకరకాల పనులు చేసి అడుగుతున్నాను, ఎందుకు ఎలాంటి పనులు చేస్తున్నారంటే, పబ్లిక్ వస్తారు, డ్యాన్స్ వేస్తే పబ్లిక్, జాతరకు కూడా వస్తారు, పబ్లిక్ జాతరకే పబ్లిక్ రావాలని రంగురంగు లైట్లు ఆపుతున్నారు, లైట్లు వేస్తున్నారు, లైట్లు నడుతున్నాను. డిస్కో డ్యాన్స్ పోలేదనుకుంటా. లైట్లు ఆపడానికి చక్కగా వాకింగ్ చేస్తే బైబిల్ కనపడడానికి లైట్ ఉండాలి, కానీ లైట్ ఆరిపడి ఏంటంటే నాకు అర్థం కాదు. ఇది వర్షిప్పా? ఇది వర్షిప్పా? అందుకే జనాలు రావాలంటే కుప్పగంతలు కాదు, జనాలు రావాలంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కాదు, జనాలు రావాలంటే పొగలు పెట్టడం కాదు. జనాలు వచ్చి పశ్చాత్తాపడాలంటే దానికి రూట్ ఒకటే, దాని ఆరిజిన్ ఒక్కటే, వర్డ్ ఆఫ్ గాడ్. మళ్ళీ చెప్తున్నాను, వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, దేవుని వాక్యం మాత్రమే. రొమ్ము విరిసి మళ్ళీ చెప్తున్నాను. ఎవరు ఏమనుకున్నా ప్రజలను మార్చాలంటే వాక్యము మాత్రమే.